సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు నా వాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది. నీవు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదు. నీవు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించు. మన లైఫ్లో ఏది కోల్పోయినా ఎక్కువ బాధ పడకూడదు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడే వాడితో భౌతిక దూరం పాటించాలి. ఎందుకంటే వీడు కరోనా వచ్చిన వారి కంటే పెద్ద ప్రమాదకరం. నీవు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి నిన్ను బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు, కానీ లేనివాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తినే నమ్ముతుంది. భార్య మాత్రమే కాదు, భార్యకి లైఫ్ లాంగ్ భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. బంధంలో స్వార్థం ఉండకూడదు, సర్దుకుపోయే గుణం ఉండాలి. భార్య తట్టుకున్న పురిటి నొప్పులు గొప్పవైతే తన భార్య పిల్లల భవిష్యత్తు కోసం భర్త పడుతున్న తిప్పలు కూడా గొప్పవే. ఎవరూ తక్కువ కాదు. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ సమానం అని అంటారు.